ఫ్రెండ్స్, ఈ వీడియో మధ్యలో మీకు రెండు మర్రి చెట్లు సంబంధించిన ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలలో ఒక పాము ఉంటుంది, దాన్ని కనిపెట్టండి. ఆ పాము ఏ రంగులో ఉంటుంది, ఎలా ఉంది, దాన్ని నాకు మెసేజ్ పెట్టండి, ఫోన్ నెంబర్ పెట్టండి. కనిపెట్టిన వారికి నేను ఫోన్పే చేస్తాను. ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్, నా పేరు యుగంధర్. మన ఇప్పుడు నేలకొండపల్లి సంబంధించిన బౌద్ధ స్తూపము, కొన్ని వేల నాటి బౌద్ధ స్తూపమును మరియు వెంకటేశ్వర స్వామి అక్కడ పురాతనమైన టెంపులు మరియు సాక్షాత్తు భక్త రామదాసు నివసించిన ప్రదేశము అవన్నీ మీకు చూపెడతాను. ఫ్రెండ్స్, మేము మొదటగా ఖమ్మం నుంచి బయలుదేరాం. ఫ్రెండ్స్, ఇక ఈ మార్గంలో మేము డైరెక్ట్గా పోతే మీకు కోదాడ వస్తుంది. టర్న్ కావాలి, లెఫ్ట్ సైడు టర్న్ అయినప్పుడు మీకు బౌద్ధ స్తూపంలోకి వెళ్తుంది. ఆ మార్గ మధ్యంలో ఇది ఒక మర్రి చెట్టు. ఫ్రెండ్స్, పెద్ద మర్రి చెట్టు ఇది. అక్కడ కొద్దిసేపు ఉండి మేము అక్కడ వీడియో తీసాం ఫ్రెండ్స్, మీకు చూపెడదామని. మధ్యలో ఫొటోస్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ పాము ఒకటి సంచరిస్తుంది, దాని ఫోటో పెట్టాను, దాన్ని కనుక్కోనండి ఫ్రెండ్స్. ఇది అమ్మవారి దేవాలయం. ఫ్రెండ్స్, దారిలో ఇది వచ్చేసి ఈ చెట్లను చూశారు కదా ఎట్లా ఉందో. ఈ చెట్లను చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? డ్రాగన్ ఫ్రూట్స్ ఉంది చూసారా, దాని జాతికి చెందిన చెట్లు ఫ్రెండ్స్ అవి. కానీ చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. హైట్ వచ్చేసి దాదాపుగా తాడి చెట్టు అంత హైట్లో పెరిగాయి. మొట్టమొదటిసారిగా ఇటువంటి మొక్కలు నేను ఇంత హైట్లో ఉన్నాయి చూస్తున్నాను. డ్రాగన్ ఫ్రూట్స్ సంబంధించిన చెట్టు కూడా ఇలాగే ఉంటుంది. ఇవి విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పొలం పక్కన పోయే దారిలో ఇది చిన్న చిన్న మొక్కలు, దానికి సంబంధించిన చిన్న చిన్న మొక్కలు ఫ్రెండ్స్. బౌద్ధ స్తూపం ఫ్రెండ్స్, ఇది నేలకొండపల్లి మజ్జుగూడెం గ్రామాల మధ్యలో ఉంటుంది. క్రీస్తు శకము 2వ శతాబ్దం నాటి ఈ ధ్యాన బౌద్ధ స్తూపమునకు స్థానికంగా విరాటరాజు గద్దె ఎర్రదిబ్బ అని కూడా దీన్ని పిలుస్తారు ఫ్రెండ్స్. 1976 మరియు 1984 95 సంవత్సరాల మధ్య రాష్ట్ర పురావస్తు శాఖ వారిచే నిర్వహించబడిన తవ్వకాల వల్ల బౌద్ధ స్తూపము, దాని చుట్టూ భిక్షుని నివాస గృహాలు, బుద్ధుని ప్రతిమలు, కంచుతో చేయబడిన పద్మపాణి విగ్రహాలు, చిన్న స్తూపాలు, మట్టి బొమ్మలు, కొన్ని పాత్రలు, పూసలు, గాజులు, శాతవాహన విష్ణుకుండినుల నాటి నాణ్యాలు ఇక్కడ దొరికాయి ఫ్రెండ్స్. ఇక్కడే కీచకుని గుట్ట, కీచకుని గుండం ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ కీచకుడు తెలుసు కదా మీకు, పాండవులకు సంబంధించిన కీచకుడు. ఇది వచ్చేసి భక్త రామదాసుకు సంబంధించిన అతని నివాస స్థలానికి పోతున్నప్పుడు మార్గ మధ్యలో పాత ఇల్లు. ఈ పాత ఇల్లు ఫ్రెండ్స్ అప్పుడు ఇట్లే ఉండేటివి. ఇవన్నీ పురాతన ఇల్లు ఫ్రెండ్స్. ఇవి రాళ్ళు మట్టి గోడలతో కట్టారు. ఇది వచ్చేసి భక్త రామదాసు యొక్క ధ్యానం. ఇది వచ్చేసి భక్త రామదాసు తను ఈ బావిలోనే నీళ్లు తోడుకునేవాడు. తాను ఉపయోగించిన బావి ఫ్రెండ్స్. ఇది ఐరన్ గ్లాస్తో కప్పబడి ఉన్నది. ఎందుకంటే మనోళ్ళు వాటర్ బాటిళ్ళు, చెత్త చెదారము ఇట్లాంటివి వేస్తారని ఇక్కడ ఇట్లా పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రకృతి, చల్లని ప్రదేశం. ఈ భక్త రామదాసు యొక్క
నివాసము, ఇక్కడ నివసించేవాడు అతను. ఇక్కడ దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. పురాతనమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది భక్త రామదాసు పక్కన ఎల్లో లుంగితో ఉన్నది భక్త రామదాసు గారు. వెంకటేశ్వర స్వామి పురాతనమైన టెంపుల్ ఫ్రెండ్స్. ఒక గుట్ట మీద ఉంది ఇది. ఇలా ఉండాలి ఫ్రెండ్స్. ఇలా ఉంటే ఇది ఒరిజినల్గా ఉన్న అక్కడ ఉన్న మండపం, రాళ్ళ మండపం. ఇది పురాతనమైంది కాబట్టి ఇట్లా మనం తెలుసుకొని దాన్ని మనం ఆస్వాదించగలుగుతాము. పూర్తి రాళ్లతో నిలబెట్టబడ్డాయి ఉన్నాయి ఇక్కడ. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ మండపము, ఈ గుడి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ గుడి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కింద ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు ధ్వజస్తంభం కింద. ఆంజనేయ స్వామి వారు ఈ గుట్ట మీద ఫ్రెండ్స్. చూశారు ప్రకృతి ఎంతో అందంగా. అక్కడ గుట్ట మీద రామచిలకలు, వాటి ధ్వనులు, పక్షుల కీకారయాలు మొత్తం ఇక్కడ ఎంతో బాగా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ గుట్ట మీదకి రండి, ఈ గుడి దగ్గరికి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి. పురాతనమైన వెంకటేశ్వర స్వామి గుడి ఫ్రెండ్స్. ఇది సున్నాలు వేశారు, మొత్తం రంగులు వేశారు. ఇలా కాదు ఫ్రెండ్స్, రాయిని రాయిలాగానే ఉంచాలి. ఇందాక మీకు చూపించినట్టుగా ఆ పిల్లర్స్ ఉన్నాయి చూసారు, ఆ రాళ్ళు, ఆ రంగులోనే అట్లా ఉంచితేనే మనం చూస్తే మనకి అప్పటి గుర్తు రావాలి. ఈ రాళ్ళ మీద వీళ్ళు చేసింది ఏంటంటే మొత్తం సున్నాలు వేసి రంగులు వేసి ఉంచారు. ఇలా కలర్లు పూసి ఉంచారు ఫ్రెండ్స్ రాళ్ళని. వెంకటేశ్వర స్వామి టెంపుల్ గుడిలోకి వెళ్తున్నప్పుడు ద్వారం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ పురాతనమైన వెంకటేశ్వర స్వామి గుడి. ఇది మేము వెళ్ళేసరికి లోపల కొంతమంది భక్తులు ఉన్నారు, పూజ చేయించుకుంటున్నారు. అటు ఇటు హైట్ తక్కువే ఉంది ఫ్రెండ్స్ లోపల. ఫ్రెండ్స్ అప్పుడు రాజుల కాలం నాటిని జ్ఞాపకాలని మరియు ఇక్కడ నిర్మించిన భక్తరామదాసు నివసించిన ప్రదేశాన్ని మీరు కనులారా చూడాలంటే సజీవంగా ఉన్న ఈ ప్రదేశానికి, ఈ గుడికి రండి. బౌద్ధ స్తూపాన్ని చూడండి. కొన్ని వేల సంవత్సరాల నాటి బౌద్ధ స్తూపము. ఇది చూసి ఆనందించండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.